Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఏంటి ఉన్నట్టుండి ఎన్ని దోమలు వచ్చాయి? నీ రక్తం తీయగా ఉంటుందని మార్కెట్ లో టాక్ వచ్చిందేమో, అందుకే ఎక్కడికి వచ్చాయి. నీతో పాటు నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఎదుగో 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 ఒక్కటైపోయింది, రెండైపోయాయి, ఇదిగో మూడోది అయిపోయింది, ఇదిగో ఇదిగో నాలుగోది, ఇంకోటి అయిపోయింది. వీళ్ళిద్దరూ ఇంత రాత్రి అప్పుడు పాట పాడుతున్నారేమిటి? ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇంకోసారి ఇలా అర్ధరాత్రి పాట పాడారంటే మీరిద్దరు అయిపోతారు, గుర్తుంచుకోండి. ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయాయి. బాక్సర్ భయ్యా, దయచేసి మమ్మల్ని నమ్మండి, మేమేమి పాటలు పాడడం లేదు. అలాగా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను అబద్ధం చెప్తున్నట్ట? ఏమైనా పిచ్చెక్కిందా? ఎదుటి వాళ్ళకి అసలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. అలాగా? అంటే నేను పిచ్చివాణ్ణా? ఇదిగో ఇదిగో ఇదిగో, అవకాశం వస్తే నేను వీడిని కైమా కింద కొట్టేస్తాను. ఇదిగో రెండో దెబ్బ. మిమ్మల్ని శ్రమ పెట్టడం ఇష్టం లేక మీరు చేయాల్సిన పని మేమే చేసేసాము. మీరిద్దరూ ఈ విషయంలో నాకు చాలా బాగా నచ్చుతారు. నా మంచి చెడు గురించి ఆలోచిస్తున్నారు. భగవంతుడు అందరికీ ఇలాంటి మంచి ఇరుగు పొరుగునే ఇవ్వాలి. ఏంటి కసేటరామ్ గారు, జనం ఎలా బారులు తీరి ఉన్నారు? డాక్టర్ జట్కా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారా ఏమిటి? లగాయితూ అందరూ మలేరియా జ్వరంతో బాధపడుతున్నారు. ఇక్కడ ఈయన తప్ప మరో డాక్టర్ లేడు. ఇవ్వనయ్యా, అందరూ ఈ ఔషధాలని మీ ఇళ్లకు తీసుకువెళ్ళండి. ఒక్కొక్క మందు బిళ్ళ తీసి దోమల నోట్లో పడేయండి. ఇకంతే, 24 గంటలు మలేరియా ఉండదు, గిలేరియా ఉండదు. మొన్ను చూస్తే కామెడీగా ఉందా? రాత్రి తెల్లారులో దోమల్ని పట్టుకుని వాటి నోళ్లు తెరిచి మందెవడు వేస్తాడు. ఎర్రగొట్టండి, మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నాడు. ఓ నా ప్రాణమిత్రుడా, వీళ్ళందరూ నన్ను ఎందుకు కొట్టినట్టు? నేను వాళ్ళకిచ్చింది ఔషధమే కదా మిత్రమా. పెద్దనయ్య, నువ్వు గమనించావో లేదో, నువ్వు ఇచ్చిన మందుని ఒక్కొక్క దోమని పట్టుకుని దాని నోట్లో వేయమంటున్నావు. దోమల్ని పట్టుకోవడం, వాటి నోట్లో మందేయడం ఆషామాషేనా ఏమిటి? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనేదో పొరపాటుగా మాట్లాడుంటాను. నిజానికి నా ఉద్దేశం ఏమిటంటే, నేనిచ్చిన మలేరియా ఔషధం ప్రతి ఒక్కరూ తప్పకుండా వేసుకోవాలి అని. ఇక అప్పుడు మలేరియా వ్యాధి కనిపించకుండా పోతుంది. నీ అదృష్టం బాగుండి ఈ వాటికి నువ్వు బతికిపోయావు. ఇంకాస్తుండుంటే అందరూ నీ ప్రాణాలు తోడిస్తుండేవారు. సరే పదండి, నా ల్యాబ్ కు వెళదాం. నేను దోవల్ని అంతం చేసే ఔషధం తయారు చేస్తున్నాను. మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి సమోసాలు తెస్తాను. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నారు, నేను తయారు చేసే మందు ఎలా ఉంటుందంటే, ఆ వాసన పిలిస్తేనే దోమలు చచ్చూరుకుంటాయి. మెడిసిన్ రెడీ అయిందా? ఇదిగో ఇప్పుడే తయారైంది. నువ్వు ఒక పని చెయ్యి, నేను చెప్పిన వెంటనే ఈ కెమికల్ ని ఒక జార్లోకి వంపేయి. నా ప్రాణమిత్రుడా మోటు, ఆ కెమికల్ ని జార్లోకి వంపు. నా సమోసా. మోటు పత్రు, దీన్ని తీసుకోండి. ఈ సిలిండర్ ని తీసుకువెళ్ళండి. దోమలు ఎక్కడున్నా సరే ఈ సిలిండర్ బటన్ ని నొక్కేయండి. అప్పుడు ఇందులో నుంచి గ్యాస్ వస్తుంది. వెంటనే దోమలన్నీ చచ్చిపోతాయి. అరే, ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. కెమికల్ లో సమోసా కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అంటే ఆ మందు ప్రభావం దోమల మీద ఉండదంటావా? ప్రభావం అయితే ఉంటుంది గాని అది ఎలాంటి ప్రభావమో నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒక్క దోమ కూడా ఉండదు. మరీ రెచ్చిపోకు. డాక్టర్ జట్కా తయారు చేసే ఏ మందు మీద నాకు నమ్మకమే లేదు. ఏంటిదంతా? డాక్టర్ జట్కా తయారు చేసిన మందు ప్రభావం. పరిగెత్తు, కాపాడండి. పద, ఈ ట్యాంకర్ కింద దాక్కుందాం. ఈ దోమల బారి నుంచి ఒన్ని కాపాడడానికి డాక్టర్ జట్కా పాత పద్ధతిని ఉపయోగించినట్టున్నాడు. ఏమిటా పాత పద్ధతి? అప్పట్లో ఏదైనా పని ప్రారంభించే ముందు ఎవరో ఒకరిని బలిచ్చేవారు. అదే విధంగా ఇప్పుడు మనల్ని బలి పశువుల్ని చేసినట్టున్నాడు. అదిగో ఆ ట్రక్ చెట్టు మీద పెట్టాయి చూడు. అదెవరి ట్రక్కో గాని ఇంతటితో దాని పని అయిపోయినట్టే. అయిపోయింది. వాటి పని కాదు మోటు, మన పని. ఆ దోమలు మనల్ని చుట్టుముట్టేశాయి. ఒకసారి చూడు.
కాపాడండి, దరికెత్తు పాములు వస్తున్నాయి. దరిగెత్తు పాములు వస్తున్నాయంటే ఏమిటి? అర్థం అవసరమా ప్రాణం అవసరమా? దోమలు వస్తున్నాయి, పరిగెత్తు. దోమలు దాడి చేస్తున్నాయన్న భయంతో మోటు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాడు. పారిపో. అరే దోమలకి భయపడుతున్నారా? విన్నావా కోరలక్క? అందరూ పులులకి సింహాలకి భయపడుతుంటే వీళ్ళు దోమలను చూసి భయపడి పారిపోతున్నారు. ఆహాహాహా. పేరుకి గొప్పవాళ్ళం అంటారు, దోమలు చూసి పారిపోతుంటారు. ఆ! కాపాడండి, దోమలు వచ్చేస్తున్నాయి. ఆ! అరే ఇప్పుడు తనకేమైంది? ఎందుకు పరిగెడుతుంది? మోటు నన్ను కాపాడు, మోటు నన్ను కాపాడు. ఇలాంటి సమయంలో కూడా నీకు ఆకలిస్తుందా? ఇలాంటప్పుడే ఆకలి ఇంకా ఎక్కువ అవుద్ది. నేను టీకొట్టు బాబాయ్ని మోసం చేయను, లెక్కంతా ఇక్కడ రాసి పెడతాను. పద ముందెళ్ళి అతన్ని కాపాడదాం. అదిగో అటు చూడు, చింగం వస్తున్నాడు. చింగం గారు ఊళ్ళోకి పెద్ద పెద్ద దోమలు వచ్చేసాయండి. జనాల్ని ఎత్తుకుపోతున్నాయి. ఇప్పుడే టీకొట్టు బాబాయ్ని కూడా ఎత్తుకుపోయాయి. వై ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఎక్కడుందో దోమ? నాతో రండి. వాతావరణం చల్లబడింది. నల్ల నల్లని నీలి మేఘాలు కమ్ముకుంటూ చల్లగా ఉంది. నీలి మేఘాలు కావండి, ఎర్రటి రక్తాన్ని తాగడానికి వచ్చిన దోమలు. అయ్యమ్మా, ఇంత పెద్ద పెద్ద దోమలా! ఎందుకు మీరలా లేచి నిలబడుతున్నారు? లేచారంటే ఎత్తుకుపోతాయి. కూర్చుని తోలండి, త్వరగా పదండి. ఇక నేను వదిలిపెట్టను. ఇక్కడ దేన్ని వదలకుండా అన్నిటినీ లేపేస్తాను. మీరిద్దరు కొబ్బరి బొళ్ళాల నుంచి తప్పించుకోండి. గారు, మీరు పేల్చిన కొబ్బరి బొన్నాల్ని దోమలు గాల్లోనే పట్టుకున్నాయి. అవి కరెక్ట్ గా మన నెత్తి మీదనే విసిరేలా ఉన్నాయి కూడా. మమ్మీ! నా బైక్ ని వదిలేయండి. మీ దగ్గర లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా బండి తోలడం నేరం. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, అక్కడ డస్ట్బిన్ ఉంది, పద దాక్కుందాం. అయ్యమ్మా! వాటిని భలే మోసం చేశాం. సారీ పెద్దనయ్య, ఊరికే జోక్ చేశాను. డాక్టర్ జట్కా, నా పెద్దనయ్య, ఏమిటి నువ్వు చేశారు పని? నేనేం చేశాను? దోమలు భారీగా పెరిగి మనుషుల్ని ఎత్తుకుపోతున్నాయి. అవి జైంట్ దోమల్లా మారిపోయాయి. దీనంతటికీ కారణం నేను కాదు, నీ సమోసాయే. అది సరే గాని అవి మనుషుల్ని ఎందుకు ఎత్తుకెళ్లిపోతున్నాయి? ఎందుకు తీసుకెళ్ళడం ఏమిటి? తినడానికి. జైంట్ సైజులో ఉన్న దోమలు వేటాడిన ఆహారాన్ని ఎవరికంటే పడకుండా దాచుకుంటాయి. ఆకలేసినప్పుడు ఆ ఆహారాన్ని తీసుకుని కడుపు నిండా ఆరగిస్తాయి. ఆ దోమల్ని మామూలు సైజుకు మార్చే మందును కూడా నేను కనిపెట్టేశాను. కానీ ఆ కషాయ దోమల దగ్గరికి వెళ్ళడానికి ఏ పొట్టేలు సిద్ధంగా ఉంది? పెళ్లి మెల్లో గంట కట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పొట్టేలకి దోమలకి సంబంధం ఏంటి? మోటు, ఆయన ఏదో సామెత చెబుతున్నాడు అంతే. ఆ దోమల మీద ఈ మందు ఎవరు కొడతారు అని అడుగుతున్నాడు. అర్థమైందా? లగాయత్తు, దోమల మందు కొట్టే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. థ్యాంక్ యూ కసేటారాం. నీ శక్తి సామర్థ్యాల మీద మాకు నమ్మకం నీ ఉంది. ధైర్య సాహసాలు చూస్తుంటే మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఈ బటన్ నొక్కి ఇందులో ఉన్న గ్యాస్ ని దీని సహాయంతో దోమల మీద చల్లొచ్చు. అర్థమైందా? కాపాడండి. ఆగండి, వస్తున్నాం, ఆగండి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నా డైలాగ్ రాకుండానే ఆ మాట అనేస్తున్నావేమిటి? నాకు తెలుసు మోటు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటావని. అందుకే నేనేం చేయలేను, నువ్వే చెయ్యి. సరే పద, ఈ దోమలు మనుషుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయో ముందు చూద్దాం. అయ్యమ్మా, చట్కా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావా? ఏం రావడం ఏమిటి సార్? ఈ దోమలేనండి ఇక్కడికి ఎత్తుకొచ్చేసాయి. లగాయత్తు, ఇక్కడి నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం పైనుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఎవరైనా కాపాడండి. మోటు, దోమలన్నీ ఇక్కడికే వస్తున్నాయి. నువ్వు సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? నేను సిద్ధంగా ఉన్నాను.
రెడీ స్టడీ గో. మందు కొట్టు. ఎందుకు పారిపోతున్నావు? దోమల మీద మందు కొట్టకుండా వెళ్ళిపోతున్నావు ఏమిటి? ఇక్క మందు మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఆ దోమలు ఇంకా పెద్దవైతే నేనేం చేయాలి? నా మానాన్ని నన్ను వదిలేసి జనాన్ని కాపాడడానికి వేరే దారి వెతుక్కో. అయ్యో! మోటు కాపాడండి! కాపాడండి! మోటు పత్లు మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇంత దూరం వచ్చావా? వీళ్ళు మనల్ని కాపాడడానికి వచ్చిన దేవుళ్ళు. ఇదిగో మోటు, నీ అప్పంతా నేను కొట్టేస్తున్నాను మిత్రమా. ఇంకో 4 రోజులు నీకు ఉచితంగా సమోసాలు ఇస్తాను. మీరిద్దరూ ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. పదండి, మన కోసం మోటు పత్లు తవ్విన సొరంగ మార్గం ఉంది కదా, అందులోంచి బయటికి వెళదాం. మోటు పత్లు, ఈ పుర్పురి నగరం అంతా మీకెప్పటికీ రుణపడి ఉంటుంది. హిందుస్థాన్ మీద ఓటు, భారత మాత మీద ఓటు. ఈసారి దోమలు వచ్చాయంటే వాటి అంతు తేలుస్తా. ఇలాగే 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 వాటి అంతు తేలుస్తా. కాపాడండి! కాపాడండి! Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.